ప్రియమైన ప్రేక్షకులారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినము మనం వెళ్ళవలసిన అంశం ఏంటంటే సౌల్ అనగా ఆత్మ. ఈ ఆత్మ మనం చనిపోయినప్పుడు మన నుంచి బయటకు వెళ్ళిపోతుందని మనకు తెలుసు. ఇప్పటి వరకు అదే నమ్ముతున్నాము. ఎందుకంటే ప్రభువారు శిలువ మీద చనిపోతూ నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్తారు. దానిని బట్టి మనం ఏమనుకుంటాము, మనమందరం చనిపోయిన తర్వాత మన ఆత్మలు పైకి వెళ్ళిపోతాయి అని అనుకుంటాం. అయితే దీని గురించి లేఖనము ఏం చెప్తుంది, ఆత్మ అనే దానికి మన తెలుగు బైబిల్లో ఎలా ఉంది అనేది పాఠం ఇందులో ఈవేళ మనం తెలుసుకుందాం. తెలుగు బైబిల్లో సోల్ అని స్పిరిట్ అని ఇంగ్లీష్లో బైబిల్లో ఉండే రెండు మాటలకి తెలుగు బైబిల్లో ఆత్మ అని మాత్రమే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ ఆత్మ అనే మాటని మనం రకరకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒరిజినల్లో సోల్ స్పిరిట్ వేరువేరుగా ఉన్నాయి. ఆ రెండిటికి మనకి ఆత్మ అని మాత్రమే ట్రాన్స్లేట్ చేయడం వల్ల మనం అనేక సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, సందిగ్ధంలో పడుతున్నాం. ఈ సందిగ్ధం నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ లెసన్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చూద్దాం, సోల్ వెన్ డిడ్ ఇట్ కమ్స్ ఇన్ టు అవర్ బాడీ. మన శరీరంలో మనం చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అనుకునేటప్పుడు అసలు అది ఎప్పుడు లోపలికి వస్తుంది, మన శరీరంలో ఎప్పుడు ప్రవేశిస్తుంది? తల్లి గర్భంలో ఉండేటప్పుడు ప్రవేశిస్తుందా, బయటకు వచ్చినప్పుడు ప్రవేశిస్తుందా, లేకపోతే కొంచెం మెచ్యూరిటీ వచ్చి వయసుకు వచ్చిన తర్వాత లోపలికి వస్తుందా, లేకపోతే దేవుని వాక్యం మొట్టమొదటిసారి విన్న తర్వాత మనకి ఆత్మ ప్రవేశిస్తుందా? ఇవన్నీ సంశయాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి దీని విషయం లేఖనం ఏం చెప్తుందో ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం అండి. ఆత్మ శరీరంలో ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియాలంటే దానికోసం ఒక పాఠం సిద్ధపరచడం జరిగింది. దాని పేరు సోల్. సోల్ అనగా దాని మీనింగ్ బైబిల్ ప్రకారం ఏంటంటే బాడీ ప్లస్ స్పిరిట్. బాడీ అంటే నిర్జీవ శరీరము ప్లస్ జీవం అనగా ఊపిరి, మనం పీల్చుకుంటున్న ఊపిరి, అది జీవం. నిర్జీవ శరీరంలో ఊపిరి ఎప్పుడైతే ఉంటుందో దానిని సోల్ అని అంటారు. సోల్ అనేది ఇంగ్లీష్ మాట, తెలుగులో ఆత్మ అని ఉంటుంది మనకి మన తెలుగు బైబిల్లో. దీని గురించి కాస్త డీటెయిల్డ్గా చదువుకోవాలన్నా, డీటెయిల్డ్గా నేర్చుకోవాలన్నా యోబు 32వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. మ్యాన్ హ్యాజ్ ఎ స్పిరిట్, డిస్ప్లే పెట్టండి. మ్యాన్ హ్యాజ్ ఎ స్పిరిట్, కొంచెం మ్యాన్ హ్యాజ్ ఎ స్పిరిట్ ఇన్ హిమ్ దట్ ఈస్ హిస్ బ్రీత్ ఆఫ్ గాడ్. మనిషికి వాడి శరీరంలో ఊపిరి ఉంటుంది. ఆ ఊపిరి ఏమి అంటే దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క శక్తి. అదియే మన శరీరంలో ఊపిరిగా ఉంటుంది. అది ఒక సూపర్ న్యాచురల్ యాక్ట్ అన్నమాట, అసాధారణమైన ప్రక్రియ. ఒక డెడ్ బాడీ ఇక్కడే ఉంటుంది, ఆక్సిజను గాలి లాంటివి మన పక్కనే ఉంటాయి, కానీ మనము ఆ గాలిని ఆక్సిజన్ని ఆ శరీరంలో ప్రవేశపెట్టలేము. అది దేవుడైతే ప్రవేశపెట్టగలడు, అది మనం చేయలేని ప్రక్రియ. అందుకనే దాన్ని సూపర్ న్యాచురల్ యాక్ట్ అంటారు. సో దీని గురించి యోబు గారు ఏం రాస్తారు 32:8లో, ఆయనను నరులలో ఒక ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయుచున్నది. ఓకే, వివేచన మాట పక్కన పెడదాం. సర్వశక్తుని దేవుని ఊపిరే మన శరీరంలో మనం పీల్చుకుంటున్న ఊపిరి. ఇదే విషయాన్ని మత్తయి 10:28లో ఏం చెప్తారంటే, fear the Lord who can able to kill the spirit and body. Fear the Lord who can change, who can able to kill the spirit and body. ఆత్మను శరీరమును చంపు దేవునికి భయపడాలంట. ఆత్మను శరీరమును చంపు దేవునికి భయపడాలని చెప్తారు. అలాగేలాగవుతుంది? ఆత్మకి చావు లేదు కదా. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది చూస్తే చావులేని ఆత్మను చంపడం అని రాశారు బైబిల్లో. మన బైబిల్లోనే, మనం ఎప్పటి నుంచో చదువుతున్న బైబిల్, చిన్నప్పటి నుంచి చదువుతున్న బైబిల్లో ఆత్మకి చావు ఉందని కదా చెప్తున్నారు ఇక్కడ.
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కులు భయపడుడి. ఆత్మను చంపేస్తారంట. ఇంగ్లీష్లో క్లియర్గా కిల్ అని రాశారు, ఇక్కడ నశింపజేయడం అది ఇది రాశారు, కానీ మన తెలుగులో ఆత్మను చంపేది సాధ్యమే అని రాయబడింది లేఖనం. ఇంకా ఎహెజ్కేలు 18:4 20 వచనం కలిపి చదువుకుంటే వచ్చే భావం ఏమిటంటే సిన్నింగ్ సౌల్ విల్ బీ కిల్డ్. సిన్నింగ్ సోల్, సోల్ అని చెప్పాను కదా, సోల్ అంటే ఆత్మని మనకు ట్రాన్స్లేషన్ చేయబడింది. సిన్నింగ్ సోల్ అని చేయబడిన ఈ మాటని తెలుగులో కొంచెం వెరైటీగా రాశారండి. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేం కుమారులేం అందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయువాడెవడో వాడే మరణమునందును అంటే మనిషినే ఎక్స్పోజ్ చేశారు. ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్లో మనిషి అని రాశారు. మామూలు చాలా చోట్ల ఏం రాస్తారు, సోల్ అనగానే ఆత్మని రాస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మాటలు ట్రాన్స్లేషన్లో ఉండేటువంటి ఇలాంటి అంశాలే మనల్ని కన్ఫ్యూషన్కి గురి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం చాలా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండాలంటే అది కూడా లేఖన సపోర్ట్తోనే క్లియర్గా ఉండాలి తప్పించి నేను చెప్పాను మరొకరు చెప్పారు అని క్లియర్గా ఉండడం కాదు. యాక్చువల్లీ ఆదికాండం 2:7 ఏం చెప్తారంటే స్పిరిట్, ఆ వచనానికి మనం తర్వాత వెళ్దాం, దాని భావం ఇక్కడ చెప్తాను. స్పిరిట్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ బట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లివింగ్ స్పిరిట్. అంటే మనిషి లోపల ఆత్మ ఉండడం కాదు, కానీ మనిషినే ఆత్మ అంటారు, మనిషినే ఆత్మ అంటారు ఆ లేఖన ప్రకారం. ఆ లేఖనాన్ని తర్వాత వెళ్దాం, కింద ఉంటుంది క్లియర్గా, అది ఎలాగెళ్తుందో చూద్దాం. ఈలోగా ప్రసంగి 3:19 ఒక మాట ఉంటుంది, చూద్దాం. ప్రసంగి 3:19 అక్కడ ఏముంటుందంటే యానిమల్స్ అండ్ హ్యూమన్స్ హ్యావ్ ఎ సేమ్ స్పిరిట్ దట్ ఈస్ బ్రీతింగ్ ఎయిర్. యానిమల్స్ అండ్ హ్యూమన్స్ హ్యావ్ ఎ సేమ్ స్పిరిట్ దట్ ఈస్ బ్రీతింగ్ ఎయిర్. జంతువులకి మనుషులకి ఉండే ఒకే ఆత్మ మన తెలుగు భాషలో, మన ట్రాన్స్లేషన్ ప్రకారం. ఆ ఆత్మ ఏంద్రా బాబు అంటే బ్రీతింగ్ ఎయిర్, ఊపిరి పీల్చుకోవడమే. అంటే జంతువులు అదే ఊపిరి పీల్చుకుంటున్నాయి, మనం కూడా అదే ఊపిరి పీల్చుకుంటున్నాం. ఆ ఊపిరి పీల్చుకునే విషయంలో మాత్రమే మనం జంతువులతో సమానం, కానీ మిగతా దేంట్లోనూ జంతువులతో సమానం కాదు. తెలివితేటలు కానీ మిగతా అన్నీ చాలా మనకు ఎక్కువ ఉంటాయి జంతువుల కన్నా. అని ఊపిరి పీల్చుకునే విషయంలో మాత్రం జంతువులు మనము సమానమే. కాబట్టి ఈ మాటని ఇంకా లోతుగా ఎలా తెలుస్తుందంటే సోల్ అనే ఇంగ్లీష్ మాట నఫీష్ అనే హెబ్రూ పదం నుంచి వస్తుంది. ఈ నఫీష్ అనే హెబ్రూ పదానికి భావం ఏమిటంటే, దాని అర్థం ఏమిటంటే బ్రీతింగ్ క్రియేచర్, అంటే ఊపిరి కలిగిన జీవి. అంటే బ్రీతింగ్ క్రియేచర్, ఊపిరి తీసుకుంటున్న ఒక జంతువు అయినా అవ్వచ్చు, మనిషి అయినా అవ్వచ్చు. బ్రీతింగ్ క్రియేచర్ని నఫీష్ అంటారు. ఇక సోల్ గురించి కదా ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు స్పిరిట్ అనే ఇంగ్లీష్ మాట ఉంటుంది మన ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో. సోల్ వేరే మాట, స్పిరిట్ వేరే మాట. స్పిరిట్కి ఏం రాశారు, రువా. రువా అనేది హిబ్రూలో ఉంటుంది, న్యూమా అనేది గ్రీక్లో ఉంటుంది. న్యూమా అనేది మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఫెమిలియర్ వర్డ్, న్యూమాటిక్స్ అని వాళ్ళు నేర్చుకుంటారు కదా సబ్జెక్ట్లో, అదనమాట. కాబట్టి న్యూమా అనేది గ్రీక్ మాట, రువా అనేది హిబ్రూ మాట. ఈ రెండింటినీ మన ఇంగ్లీష్లో స్పిరిట్ అని రాశారు. ఇది మన తెలుగులో మళ్ళీ ఆత్మని రాశారు దీనికి కూడా. అయితే ఈ స్పిరిట్ అనే మాటకి అర్థమేమి అంటే విండ్ ఆర్ ఎయిర్, గాలి, గాలి అంతే, సింపుల్. సో సోల్ అనగా బ్రీతింగ్ క్రియేచర్, అంటే ఊపిరి కలిగిన శరీరము, ఊపిరి కలిగిన జీవి. స్పిరిట్ అనగా ఒట్టి గాలి, సింపుల్గా. కాబట్టి ఇప్పుడు ఈ తేడాని గమనిస్తూ మనం కొంచెం ముందుకెళ్తే మిగతా విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. మత్తయి 16:26 ఒక మాట ఉంటుంది, హౌ డు యూ బెనిఫిట్ ఇఫ్ యూ గెయిన్ ద హోల్ వరల్డ్ బట్ లూజ్ యువర్ ఓన్ సోల్. ప్రపంచం అంతా గెలుచుకుని నీ శరీరాన్ని నువ్వు కోల్పోతే, శరీరం అంటే బ్రతికున్న జీవం అన్నమాట, జీవం ఉన్న శరీరాన్ని నువ్వు కోల్పోతే నీకు సుఖమేముంది అని అడుగుతున్నారు ఇక్కడ. మొత్తం ప్రపంచాన్ని స్వాధీనం చేసుకొని నీ జీవాన్ని కోల్పోతే, జీవాన్ని కోల్పోవడం అంటే జీవము ప్లస్ శరీరము, ఊపిరి ప్లస్ శరీరం రెండింటిని కోల్పోవాలి. కాబట్టి వాళ్ళు ఏం రాశారు అక్కడ, సోల్ అని రాశారు. సోల్ రిఫర్స్ యాస్ ఎ లివింగ్ బాడీ, జీవించుచున్న శరీరాన్ని
సోల్ అనే రిఫర్ చేశారు. కాబట్టి మార్కు సువార్తలో కూడా ఇదే విషయం రాశారు. ఒక చిన్న ఎక్స్ట్రా ఉంటుంది 37వ వచనంలో. ఇన్ ఎనీథింగ్ చూడండి 36 నుంచి 38 వరకు చదివితే దాని భావం ఎట్లా ఉంటుందో చూద్దాం. అండ్ హౌ డు యూ బెనిఫిట్ ఇఫ్ యూ గెయిన్ ద హోల్ వరల్డ్ బట్ లూజ్ యువర్ ఓన్ సోల్. నీ సొంత శరీరాన్ని, ఊపిరి కలిగి నీ శరీరాన్ని వదులుకుంటే నీకు సుఖమేముంది? ఈజ్ ఎనీథింగ్ వర్త్ మోర్ దాన్ ద సోల్. కాబట్టి ఈ జీవము కలిగిన శరీరము కన్నా విలువైనది ఏమైనా ఉందా అనే ప్రశ్న వస్తుంది. అంటే మనం బ్రతికుండడమే విలువ. బ్రతికి లేక మన శరీరంలో ఆ ఊపిరి అనేది కానీ లేకపోతే మనం ఎందుకు పనికిరాము? మనకి ఏ విలువ ఎవరు? చచ్చిపోవడానికి కొద్ది నిమిషాల ముందే మంచం మీద నుంచి దింపి కింద పడేస్తారు మన భారతదేశంలో కొన్ని వర్గాల వారు. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆదికాండంలో అసలు ఆత్మ అంటే ఏమో క్లియర్గా ఇందాక మనం భావం చెప్పుకున్నాం, కానీ వచనం చూద్దామండి. 2:7 ఆదికాండం 2:7లో అండ్ ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ ఎ మ్యాన్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. భూమి మీద ఉన్న మట్టిలో నుంచి దేవుడు మనిషిని తయారు చేసి అండ్ హీ బ్రీత్డ్ ఇన్ టు హిస్ నాస్ట్రిల్స్. ఆయన నాసికారంధ్రములలో గాలి ఊదగా ఆ మనిషి ఏమయ్యాడంట? ద మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్. మనిషి జీవము కలిగిన ఆత్మగా మారాడు. వాడు అప్పటి వరకు వాడు ఒట్టి శరీరం, ఊపిరి లేని శరీరం. ఆ ఊపిరి లేని శరీరం ఇప్పుడు ఏమైంది? దేవుడు నాసికారంధ్రములో గాలి ఊదగా జీవాత్మగా మారాడు. మనిషిగా మారాడని రాయలేదు, మనిషే జీవాత్మగా మారాడు. గమనించుకోవాలి ఈ పాయింట్స్ అన్ని. మనిషియే జీవాత్మ. అందుకనే ఇందాక ఎహెజ్కేల్ దగ్గర చదివినప్పుడు సిన్నింగ్ సోల్ విల్ డై అని చెప్పారు కదా. సిన్నింగ్ సోల్కి ఏం చెప్పారు? మన తెలుగు ట్రాన్స్లేషన్ అక్కడ కరెక్ట్గానే చేశారు. మనిషి పాపం చేసే మనిషి చచ్చిపోతాడని రాశారు అక్కడ. కాబట్టి కొన్ని చోట్ల కరెక్ట్గానే ట్రాన్స్లేషన్ ఉంటుంది, కొన్ని చోట్ల మనల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా ట్రాన్స్లేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మనం లోతుగా వెళ్ళి తెలుసుకుంటే మనకున్న అపోహ, ఆత్మలు, దయ్యాలు వీటి మీద ఉన్న అపోహలు చాలా వరకు తొలగిపోతాయి. ఇక ఆదికాండం 2:19లో ఏమున్నదో చూద్దామండి. అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ లార్డ్ గాడ్ ఫార్మ్డ్ ఎవ్రీ బీస్ట్. ఇక్కడ గమనించండి, మనల్ని మాత్రమే కాదు ప్రతి జంతువుని కూడా దేవుడు మట్టి నుంచి తయారు చేశారంట. అండ్ ఎవ్రీ ఫోల్ ఆఫ్ ద ఎయిర్, ప్రతి పక్షిని కూడా మట్టి నుండే తయారు చేశారు. బ్రాట్ ఇన్ టు ద యాడమ్ అండ్ సీ, మా ఆదం ముందుకు తీసుకొచ్చి పేర్లు పెట్టేదాడు. ఆ అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ లేఖనం రాయబడింది. కానీ జంతువులు కూడా మట్టి నుంచే తీయబడ్డాయి, మనిషి కూడా మట్టి నుంచే తీయబడ్డాడు. వాటికి అదే ఊపిరి దేవుడు ఇస్తున్నాడు, మనకి కూడా అదే ఊపిరి దేవుడు ఇస్తున్నాడు. జంతువుల్ని ముక్కు మూసేస్తే అవి చచ్చిపోతే, మనల్ని కూడా ముక్కు మూసేస్తే మనం కూడా చచ్చిపోతాం. కాబట్టి ఊపిరి అనేటువంటిది మన శరీరంలో ఎంత ప్రాముఖ్యమైన స్థానాన్ని పొందుకుంటుందో అది మనం గమనించుకోవాలి. సో ఊపిరున్న శరీరము సోలు, ఊపిరిని స్పిరిట్ అంటారని మనం గుర్తిస్తూ కొంచెం ముందుకెళ్దాం. అక్కడ ఏముంటుందో చూద్దాం. ప్రసంగి 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం దగ్గర చూద్దామండి. ఫర్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ బోత్ బ్రీత్ ద సేమ్ ఎయిర్. జంతువులు మనుషులు కూడా ఒకే గాలిని పీల్చుకుంటే, మనం పీల్చుకుంటున్న ఆక్సిజనే జంతువులు కూడా పీల్చుకుంటాయట. అప్పుడు ఇంకేముంది తేడా? వాటికి మనకి ఏం తేడా లేదు కదా. అదే చెప్తున్నారు, వాటికి ఊపిరి ఆగిపోతే చచ్చిపోతే, మనం కూడా ఊపిరి ఆగిపోతే చచ్చిపోతాం. కాబట్టి జంతువులకి మనకి ఈ విషయంలో, ఊపిరి పీల్చుకునే విషయంలో ఏమీ తేడా లేదు. అండ్ బోత్ విల్ డై. సో పీపుల్ హ్యావ్ నో రియల్ అడ్వాంటేజ్ ఓవర్ ద యానిమల్స్. కానీ జంతువుల కన్నా మనకు స్పెషల్ అడ్వాంటేజ్ అంటూ ఏమీ లేదు. కాబట్టి హౌ మీనింగ్లెస్ ఇట్ ఈజ్ అంటాడు. బోత్ గో టు ద సేమ్ ప్లేస్. చచ్చిపోయామంటే అవి మట్టిలోకి వెళ్ళిపోతే, అవి మట్టి అయిపోతే, మనం కూడా మట్టి అయిపోతాం. కాబట్టి వాటి నుంచి మనకి స్పెషల్గా అడ్వాంటేజ్ అయ్యేది ఏమీ లేదు. అలా అనేసి వాటితో మనం సమానం కూడా కాదు. ఇది తర్వాత విషయం, వేరే సందర్భంలో దాని గురించి చర్చిద్దాం. అయితే ప్రసంగి 12:7లో ఇంకొక మాట ఉంటుందండి. అది ఏమంటే బట్ దెన్ ద డస్ట్ విల్ రిటర్న్, అంటే మనం చచ్చిపోయిన తర్వాత డస్ట్ విల్ రిటర్న్ టు ద ఎర్త్ అండ్ ద స్పిరిట్ విల్ రిటర్న్ టు ద గాడ్ హూ గేవ్ ఇట్. అది ప్రాముఖ్యమైన విషయం. చచ్చిపోయిన తర్వాత జంతువు అయినా మట్టిలో వెళ్ళి మట్టి అయిపోతుంది, మనం కూడా మట్టిలోకి వెళ్ళి మట్టి అయిపోతాం. కానీ ద స్పిరిట్ రిటర్న్స్ టు ద గాడ్ హూ గేవ్ ఇట్. మన శరీరంలోని ఊపిరి ఎక్కడికి వెళ్ళిపోతుందంట? తిరిగి
దేవుడి దగ్గరికి ఎవరైతే ఆ ఊపిరి మనకి ఇచ్చారో ఆయన దగ్గరికి అది వెళ్ళిపోతుందండి. ఎవరు ఇచ్చారు ఊపిరి? నాసికారంధ్రములో గాలి ఊదుగా వాడి జీవాత్మ ఆయను అని ఉన్నది కదా, అక్కడ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి తిరిగి అది ఆయన దగ్గరికే వెళ్ళిపోతుంది. ఊపిరే పైకి వెళ్ళిపోతుంది, అది గమనించుకోండి, మర్చిపోకూడదు ఆ పాయింట్. ఎందుకంటే దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. మన్ను అనేది వెనకటి వాళ్ళే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అది కాబట్టి గుర్తుపట్టుకోవాలి మనం. ఆ తర్వాత యెహెజ్కేలు 37:9 చూస్తే అక్కడ అనేకమైన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడుతూ ఏం చెప్తారంటే, బ్రీత్ ఇంటూ దీస్ డెడ్ బాడీస్ సో దట్ దే మే లివ్ అగైన్ అంటాడు. బ్రీత్ ఇంటూ దీస్ డెడ్ బాడీస్, వాటి మీద గాలి జీవవాయువును ఊదగా అవి అన్నీ జీవం పొందుకున్నాయి అంటారు. కాబట్టి ఎవరైనా జీవం పొందుకోవాలి అంటే దేవుని శక్తి ద్వారా వచ్చే గాలి మనం పీల్చుకోవాలి. ఆ గాలిని మనం ఎప్పుడైతే పీల్చుకునే స్థితిలో లేకుండా మన శరీరం బలహీనమైపోతుందో వి విల్ డై, మనం చనిపోతాం. కాబట్టి అక్కడ కూడా అదే విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తారు. మళ్ళీ ప్రసంగి 9:4 వద్దామండి. అక్కడేం చెప్తారంటే, దిస్ ఈజ్ ద హోప్ ఓన్లీ ఫర్ ద లివింగ్, ఫర్ యాజ్ దే సే ఇట్ ఈస్ బెటర్ టు బీ లైవ్ డాగ్ దాన్ ద డెడ్ లైన్. ఇక్కడ ఏం చెప్తారంటే ఒక సామెత చెప్తున్నారు. మనం ఊపిరి లేకపోతే మన శరీరం ఎంత బలహీనమైపోయి, ఎంత అంటే ప్రజల దృష్టిలో మనం ఎంత యూస్లెస్ అయిపోతాము అంటే, చచ్చిపోయిన సింహం కన్నా బ్రతికున్న కుక్క బెటర్ అంట. చూడండి అలా ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పారు. బ్రతికి ఉండే వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా, ప్రసంగి చెప్తారు ఆ మాట. కాబట్టి సింహం అంటే అడవిలో రాజు రాజు అని గొప్పగా చెప్పుకుంటాం, కానీ చచ్చిపోయిన తర్వాత ఆ సింహం యొక్క ప్రాధాన్యత బ్రతికున్న కుక్కకి కూడా ఉండదు. అంటే బ్రతికున్న కుక్కకే ఎక్కువ వాల్యూ ఇస్తాం, కానీ చచ్చిపోయిన సింహానికి ఏమాత్రం విలువేమో. అలాగనే ఊపిరి మనలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత రాజులమైనా, ఎంత అడుగు తినే వాళ్ళమైనా, బానిసలమైనా మనకి ఏమాత్రం విలువ ఉండదని దీని ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగనే 9:10 ప్రసంగి 9:10 ఏముంటుందంటే, వెన్ యూ గో టు ద గ్రేవ్ దేర్ విల్ బీ నో వర్క్ అండ్ ప్లానింగ్ అండ్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. ఒకవేళ మనం చచ్చిపోయిన తర్వాత, అంటే ఊపిరి పోయిన తర్వాత మనకి ఎటువంటి ప్రణాళికలు ఉండవు, ఎటువంటి జ్ఞానం ఉండదు, ఎటువంటి తెలివితేటలు ఉండవు అని లేఖనం క్లియర్ కట్గా చెప్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాడు చనిపోయిన తర్వాత దెయ్యం వచ్చి మమ్మల్ని పీడించిందండి, మాకు దెయ్యం పట్టుకుందండి, ఆడికి పలానా వాడు అన్యాయం చేశాడు కాబట్టి వాడి దగ్గరికి దెయ్యం వెళ్ళి ఇవన్నీ మనం సినిమాల్లోనూ టీవీల్లోనూ చూస్తాం తప్పించి వాస్తవంగా అట్లాంటివి ఏమి ఉండవు. చచ్చిపోయిన మనుషులకు ఎటువంటి ప్రణాళికలు రచించడానికి అవ్వదు, ఎటువంటి జ్ఞానం ఉండదు, ఎటువంటి తెలివి ఉండదని లేఖనం క్లియర్ కట్గా చెప్తూ ఉంటుంది. సామెత కీర్తన 6:5 కూడా ఇదే విషయం మీద, ఫర్ ద డెత్ హూ రిమెంబర్ యూ హూ కెన్ ప్రైజ్ యూ. మరణించిన వారు నిన్నేమైనా స్తుతించగలరా? సమాధుల్లో నుంచి నిన్ను ఎవరైనా జ్ఞాపకం చేసుకుని స్వయంగా దేవుని గురించే చెప్పిన మాటలు. మనం ఎంతో భక్తిపరులుగా జీవించాలని మనం ప్రయత్నం చేసి మనం చచ్చిపోయిన తర్వాత కనీసం మనం ఎంత ఉన్నతమైన స్థితిలో భక్తి విషయంలో ఉన్నా చచ్చిపోయిన తర్వాత మనం దేవుని ప్రైజ్ చేయలేమని చెప్పగలుగుతున్నాం. ఇంకొక వచనం కూడా దీనికి సంబంధించే ఉంటుంది. అక్కడ 115 కీర్తన 17 వచనం, ద డెడ్ కెనాట్ సింగ్ ప్రైజెస్ టు ద లార్డ్ అండ్ దే హ్యావ్ గాన్ ఇన్ టు ద సైలెన్స్ ఆఫ్ ది గ్రేవ్. మరణించిన తర్వాత సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు సైలెంట్గా ఉండడం తప్పించి వాడు చేయగలిగింది ఏమీ లేదు. దేవుని స్తుతించడం, పాటలు పాడడం, ఇక్కడ గొప్ప సింగర్ అయితే అయ్యొచ్చు, గొప్ప స్పీచర్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత దే డూస్ నథింగ్ అండి, ఏం చేయడానికి లేదు. అంచేత మనం తెలుసుకోవాల్సి, మరి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందని మనం ఎంత చేసుకున్నా కానీ ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది మన బాడీలో అని అనుకునేటప్పుడు, ఊపిరి లేకుండా శరీరం ఏం చేయలేదు, శరీరం లేకుండా ఊపిరి కూడా ఏమీ చేయలేదు అన్న పాయింట్ని మనం గట్టిగా బ్రెయిన్లో పెట్టుకోవాలండి. బికాజ్ వితౌట్ బ్రీత్ ఆఫ్ ఎయిర్ బాడీ కెనాట్ డూ ఎనీథింగ్, అండ్ వితౌట్ బాడీ ఓన్లీ బ్రీత్ కెనాట్ డూ ఎనీథింగ్. ఇది గట్టిగా
దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం ముందుకెళ్తే కన్క్లూషన్కి వచ్చేస్తాము. యోబు 7:9-10 ఏం రాశారంటే, జస్ట్ యాజ్ ద క్లౌడ్ డిసపేర్ అండ్ వ్యానిషెస్, దోస్ హూ డై విల్ నాట్ కమ్ బ్యాక్. ఎవరైనా మరణించిన తర్వాత వాళ్ళు తిరిగి ఆ శరీరంతో లెగుస్తారా లేదా అనేది ఒక డౌట్ వచ్చే. దాని గురించి ఏం చెప్తారంటే యోబు గారు, ఒక మేఘం వస్తుంది, ఆ మేఘం వర్షం పడిన తర్వాత లేకపోతే వర్షం పడినా పడకపోయినా ఏర్పడిన మేఘం ఆటోమేటిక్గా డిస్పర్స్ అయిపోతుంది. తిరిగి అదే మేఘం మనకు కావాలంటే రాదు, కొత్త మేఘం వస్తుందేమో కానీ ఇందాక పోయిన మేఘం మళ్ళీ రావాలి అంటే అది అవ్వదు. అట్లాగనే మనం చనిపోయి ఒకసారి మట్టిలో పెట్టబడిన తర్వాత మనం మట్టికి మట్టి అయిపోతాం తప్పించి ఆ శరీరమే మట్టి రావాలి, అదే ఫార్మేషన్లో రావాలి అంటే కుదరదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తారు. జస్ట్ యాజ్ ఎ క్లౌడ్ డిసపేర్స్ అండ్ వ్యానిషెస్, ఒక మేఘం ఏ విధంగా అయితే డిస్పర్స్ అయిపోయి మాయమైపోతుందో, దోస్ హూ విల్ డై విల్ నాట్ కమ్ బ్యాక్. అట్లాగా చచ్చిపోయిన వాళ్ళు వారి శరీరం తిరిగి వారు పొందుకోరు. అయితే పొందుకుంటారు, కొత్త శరీరం పొందుకుంటారు తప్పించి ఆ శరీరం మనం పోయినప్పుడు ఏ శరీరం ఉందో అదే అయితే పొందుకోం. దే ఆర్ గాన్ ఫర్ ఎవర్ ఫ్రమ్ దేర్ హోమ్, వారి ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారంట. నెవర్ టు బీ సీన్ అగైన్, వాళ్ళు ఇంకా మళ్ళీ మనకి కనబడరని చెప్పి అతడు తెలుగులో చదువుతాను చూడండి. అతడు ఇక ఎన్నటికీ తన ఇంటికి రాడు. తన ఇల్లు అంటే వాడి శరీరం అన్నమాట, పాత శరీరం. అతని స్థలము అతనికి మరలా నెరగదు, అతను ఎక్కడ కాపెట్టామో కూడా ఆయనకే తెలియదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే మరి మనం పునరుద్ధానం అవుతాం కదండి అంటే పునరుద్ధానం అవుతాం, కొత్త శరీరంతో అవుతాం, పోగొట్టుకున్న శరీరం కాదు. ఈ శరీరాలకి బీపీలు, షుగర్లు, అడ్డమైన రోగాలు ఉన్నాయి కదా, ఈ అక్షయమైనటువంటి శరీరం మనం పొందుకుంటాం తప్పింది క్షయమైన ఈ శరీరం రాదని 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ రాయబడలేదు, ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, అది ఊరికనే చెప్తున్నా. ఆ శరీరాలు ఇప్పుడు మనకున్న శరీరాలన్నీ సెల్ డిటరియేషన్ కలిగినటువంటి శరీరాలు, ఇవి పోతాయి, కొత్త శరీరం వస్తుందని ఆ లేఖనంలో చెప్పారు. అలాగే యోహాను 3:12-13 ఏం చెప్తారు చూడండి. నో వన్ హ్యాజ్ ఎవర్ గాన్ అప్ టు హెవెన్ ఎక్సెప్ట్ ద సన్ ఆఫ్ మ్యాన్. అలాగనే నా ఆత్మని నీకు అప్పచెప్పాను అనేటప్పుడు యేసుప్రభు వారు ఆ మాట చెప్పినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం అంటాం. కానీ లేఖనం ఏం చెప్తుంది? నో వన్ హ్యాస్ గాన్ అప్ టు ద హెవెన్ ఎక్సెప్ట్ ద సన్ ఆఫ్ మ్యాన్. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పించి మరెవరూ పరలోకానికి పోలేదంట. ఇంకా ఆయన ఉన్నప్పుడు పోలేదు, తర్వాత కూడా వెళ్ళరు అనుకోండి. దానికి అదొక ప్రత్యేకమైన పాఠంలో నేర్చుకోవచ్చు. అది క్లియర్ కట్గా చెప్పారు. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు అనుకునేది అది కొంచెం లేఖన ప్రకారం లేదు ఆ ఆలోచన. అలాగనే యోహాను 3:12-13, యోహాను 5:28 చూద్దాం ఇప్పుడు. టు కమ్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్స్ దోస్ హూ హ్యావ్ డన్ గుడ్ అండ్ హూ హ్యావ్ డన్ ఈవిల్ రైజ్ అండ్ బీ కండెమ్డ్. మంచి చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి, చెడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి లెగుస్తారని చెప్పబడింది కదా. ఆ ప్రకారము ఆ లేఖనం ఉండదు. కానీ అందరూ లెగుస్తాం, కానీ పైకి ఏం పంపించామో అది వస్తుంది అలాగే లేదు. చచ్చిపోయిన వారు మేఘంలాగా వారి శరీరం విడిపోతుంది, ఆ శరీరం అయితే మనకు రాదు, మనకు నిశ్చయంగా కొత్త శరీరం వస్తుంది అనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగనే మరణించిన తర్వాత పైకి ఏం వెళ్ళిపోతుంది అనేది ఇంకా సంక్లిష్టంగా ఉంది. ఏదో ఒకటి వెళ్తుంది కదా, ఏం వెళ్తుంది అనేది తెలియదు. ఇందాక మనం ప్రసంగిలో ఏం చేసుకున్నామంటే దేవుడిచ్చిన ఊపిరి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంటే ఊపిరే వెళ్తుంది. మీరు గమనించండి, ఆత్మ సినిమాలో చూపించినలాగా మన శరీరం లాంటి ఒక శరీరం పైకి వెళ్ళిపోయి అలాగా వెళ్ళిపోతుంది. టీవీలో కూడా చూపిస్తారు కదా, చచ్చిపోయినాడు ఆడి దెయ్యం ఆడి శరీరం లాగా ఉంటుంది, అది అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మనం చూసి మనం ఏమనుకుంటాం, మనం కూడా అట్నే వెళ్ళిపోతాం అనుకుంటాం. అది ఎటు పరిస్థితుల్లో అలా జరగదు. మన ఊపిరే మనకు పోతుంది, మన మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుందని లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇక కొంచెం ముందుకెళ్దామండి. చివరిగా కన్క్లూషన్ ఏమంటే, నోటబుల్ పాయింట్ ఏంటంటే, సోల్ ఈజ్ మార్టల్. సోల్ అనగా ఆత్మ, ఆత్మకి మరణము లేదు అని ఇప్పటి వరకు మనకు చెప్పబడింది ఒట్టి అబద్ధం. ఆత్మ చచ్చిపోతుంది. ఆత్మ ఎందుకు చచ్చిపోతుంది అంటే, ఇట్ ఈస్ నాట్ ఇమ్మార్టల్ యాజ్ వి థింక్ ఇట్ నౌ. స్పిరిట్ ఈస్ ద ఓన్లీ విల్. స్పిరిట్ అనేది ఒట్టి గాలి మాత్రమే, ఆ గాలి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ చచ్చిపోతుంది అని అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నాము అంటే, ఆత్మ అనగా ఆదికాండము 2:7 చెప్పబడినటువంటి జీవ ఆత్మ.
జీవాత్మ ఏమి అంటే జీవము కలిగిన శరీరము, ఊపిరి కలిగిన శరీరము. ఊపిరి కలిగిన శరీరము అట్లానే మనిషి చచ్చిపోయిన తర్వాత ఊపిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, శరీరం మట్టిలో మట్టి అయిపోతుంది. కాబట్టి ఆత్మ అనేది అందులో ఏదో ఒక టైంలో వచ్చి ప్రవేశించడం కాదు, గాలి ఎక్కడ ప్రవేశించడం కాదండి మన శరీరంలో. ఆల్రెడీ ఆ గాలితో ఆపరేట్ చేయబడుతున్న శరీరాన్నే ఆత్మ అంటాము. దాన్ని వాళ్ళు జీవాత్మ అని రాయబడింది, దాన్ని సోల్ అంటారు. సో సోల్ అంటే ఇప్పుడు మేకలు, కుక్కలు, నక్కలు అవి కూడా సోల్సే, మనం కూడా సోలే. జీవించుచున్న బ్రీతింగ్ క్రియేచర్ ఒరిజినల్ మీనింగ్ అది. స్ట్రాంగ్స్ డిక్షనరీలోకి వెళ్ళి మీరు చూస్తే అక్కడ క్లియర్గా ఉంటుంది. 2:7 ఆదికాండం 2:7లో ఉన్నటువంటి లివింగ్ సోల్ అనేది మీరు స్ట్రాంగ్స్ డిక్షనరీలో చూడండి. ఆ సోల్ ఏముంటుందో అది ఏముంటుంది అంటే జీవము కలిగిన శరీరము అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనిషి చచ్చిపోయాడంటే ఆ జీవం కలిగిన శరీరంలో నుంచి జీవం బయటకు వెళ్ళిపోతుంది, మనిషి మట్టిలోకి వెళ్ళిపోతాడు అంతే. ప్రత్యేకంగా అతని లాంటి ఒక శరీరం పైకి వెళ్ళిపోవడం అవి ఏమీ ఉండవు. కాబట్టి సోల్ ఈజ్ మార్టల్, అది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఆత్మ మరణిస్తుంది. ఏ ఆత్మ మరణిస్తుంది? జీవాత్మ మరణిస్తుంది. విండ్, నఫీష్ అనేట ఈ ఏమంటారు, విండ్ ఒకసారి డిస్ప్లే పెట్టండి. విండ్ అనేది ఏం చెప్తారు పైన, అది ఊపిరి. ఆ ఊపిరి ఎట్టి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. రువా, న్యూమా, గ్రీకులో న్యూమా అని కానీ, ఇంగ్లీష్లో హీబ్రూలో రువా అని కానీ చెప్పబడేటువంటి స్పిరిట్, ఇది వేరు అది వేరు. ఈ రెండు ట్రాన్స్లేషన్లు ఒకటే తెలుగు మీనింగ్ పెట్టేయడం వలన మనం ఈ విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఆత్మకి మరణం లేదు అనేటువంటిది ఒట్టి లేఖన ప్రకారం ఉన్న మాట కాదు. ఆత్మ మరణిస్తుంది. ఏ ఆత్మ మరణిస్తుంది అంటే జీవాత్మ మరణిస్తుంది. మరి పైకి వెళ్ళేది ఏమిటి అంటే ఒట్టి ఊపిరి మాత్రమే. దేవుడు అనుగ్రహించిన ఊపిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని ప్రసంగిలో చెప్పారు. కాబట్టి ఈ విషయం మనం మరింత లోపలికి వెళ్ళి తెలియజేసుకోవడానికి, నేర్చుకోవడానికి మరొక పాఠం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం మనం. ఇది బైబిల్ స్టూడెంట్స్ విశాఖపట్నం వారి సమర్పణ. ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏమైనా కొత్త వీడియో చేసినప్పుడు మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ అవ్వండి. We will get a new videos like this. Thank you very much.